ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో, ప్రత్యేకమైన పద్ధతులలో ప్రపంచ ఉద్యమాలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చేటువంటి విధంగా, ఉద్యమాలకు కొత్త నిర్వచనం ఇచ్చేటువంటి విధంగా ఒక కొత్త ప్రయోగం, ఉద్యమాల ప్రయోగం చేసింది తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన. 14 ఏళ్ల ఉద్యమం, 60 ఏళ్ల కళను సాకారం చేయడం కోసం తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద జరిగినటువంటి దాడి, వివక్ష, ప్రజలు గురైనటువంటి అవమానాలు, వీటన్నింటినీ పూసగుచ్చినట్లు తెలంగాణ సమాజానికి వివరిస్తూ మొత్తం తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది. 10 ఏళ్ల పునర్నిర్మాణంలో, రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల పునర్నిర్మాణంలో అద్భుతమైనటువంటి రీతిలో పనిచేసినారు. అదే పని మీకు అర్థం కాకపోవచ్చు, మీరు జీర్ణించుకోకపోవచ్చు, మీ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు ఆ పనికి. సమాజం చరిత్ర గుర్తిస్తుంది కదా అన్నీ. దాదాపు 9 సార్లు శాసనసభ్యుడిగా, 4 సార్లు ఎంపీగా, అందులో కేంద్ర మంత్రిగా, దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా, అంటే 5 దశాబ్దాలకు పైగా ప్రజాజీవనంలో తనదైనటువంటి పాత్ర వేసినటువంటి భారత సమకాలీన రాజకీయాలలో ఒక విశిష్టమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు కలిగినటువంటి నాయకుడు కేసీఆర్. రాజకీయ పార్టీలకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్న విశ్వాసాలు ఉంటాయి. అంత మాత్రం చేత ఇష్టమున్నట్లు తూలనాడడం అనేటువంటిది అది మనకు ఉండేటువంటి కుసంస్కారాన్ని, అనాగరికతను తెలియజేస్తుంది, అజ్ఞానాన్ని కూడా తెలియజేస్తుంది. 2 తరాలు నష్టపోయినాయి తెలంగాణలో. సమైక్య రాష్ట్ర పరిపాలనా కాలంలో తెలంగాణ 2 తరాల జీవితం విధ్వంసమైంది. మరో తరం నష్టపోవద్దనే దీక్షా దక్షతలతోన శక్తిని కూడగట్టుకొని అభివృద్ధి, సంక్షేమం మీద దృష్టి పెట్టి నూతన పంథాలో పనిచేస్తూ, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, మరోవైపు ఇంటి దొంగలు, అటు పక్కవారు కూడా రకరకాల కేసులు వేసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం కానీ, ఇతరేతర ఆటంకాలు కల్పించిన, ఉద్యోగుల విభజన కావచ్చు, హైకోర్టు విభజన కావచ్చు, అనేక అవరోధాలు కల్పిస్తుంటే కూడా వాటన్నింటినీ చాలా చాకచక్యంగా, ఆ కుట్రల్ని వాటన్నింటినీ కూడా ఛేదించుకుంటూ ముందుకు పోయి తెలంగాణను దేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినారు. అన్నింటికీ గణాంకాలే సాక్ష్యం. అన్నింటికీ భారత ప్రభుత్వం ఏడాదికి ఒకసారి వెలువరించేటువంటి గణాంకాలు కావచ్చు, పార్లమెంటులో చేసినటువంటి, మంత్రులు చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, ఆయా సందర్భాల్లో ఇక అంతకుమించినటువంటి రుజువులు ఏం కావాలనో ప్రజాస్వామ్య పీఠం మీద కూర్చొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవేవి నేను లెక్కలోకి తీసుకోను, నాకు తోచిందే మాట్లాడతాను ముఖ్యమంత్రి గారంటే ఇంక అంతకు మించినటువంటి అపరిపక్వత ఇంకేముండదు. ఓవైపు వనరులను సృష్టించుకుంటూ, ఎప్పటికప్పుడు నిధులను సమీకరించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి రీతిలో, మహా అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ మార్వెల్ అన్నారు సిడబ్ల్యూసి వాళ్ళు. గతంలో చాలాసార్లు కూడా నేను చెప్పిన, మా వాళ్ళు కూడా చెప్పినారు. ఇంజనీరింగ్ మహా అద్భుతం కాళేశ్వరం అని, ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ అన్నారు. కేంద్ర జల సంఘం నిపుణులు కానీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కానీ దాన్ని సందర్శించినప్పుడు, చూసినప్పుడు అటువంటి కాళేశ్వరాన్ని పూర్తి చేసినారు 3.5 ఏళ్ల కాలంలో. అనేక అవరోధాలను అధిగమించి పాలమూరు రంగారెడ్డిని 90% పనులు పూర్తి చేసినారు. 90% పనులు పూర్తి చేసి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, సర్జు పూల్స్, పంప్ హౌజులు అన్నీ పూర్తి చేసి పెట్టినారు. కెనాల్స్ తవ్వడం కోసం ముందుకు పెట్టుకొని టెండర్లు పిలిచినాక ఎన్నికలు వచ్చినాయి. వచ్చి 2 ఏళ్ళైంది మహాప్రభువులు ఒక అంగుళం మట్టి తీయలే, పిడికేడు మట్టి తీయలే, ఒక గడపార పోటేయాలి అక్కడ. ఈ 2 ఏళ్ల కాలం నుంచి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి ఏ ఆటంకాలు వచ్చినాయి 100 సార్లు మాట్లాడినాం మేము. ఇప్పటికీ ఒకనాడు జవాబు చెప్పరు. ఎందుకు పూర్తి చేస్తలేరు అంటే
అప్పటికి పెండింగ్లో ఉండేటువంటి రాష్ట్రం వచ్చేనాటికి పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది చాలా మటుకు. మిషన్ కాకతీయ కింద చెరువులను 46,000 చెరువులను దురస్తు చేసుకోవడం జరిగింది. వేలాది చెక్ డ్యామ్లను కట్టుకోవడం జరిగింది. తెలంగాణలో జల సిరులను చూపించిండు కేసీఆర్. తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పండుగ చేసిండు కేసీఆర్. మళ్ళీ వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఏమేమి చేసింది అన్నీ మనకు తెలుసు. కరెంటు కావచ్చు ఉచితంగా, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, పంటల కొనుగోళ్లు కావచ్చు, ఇతరేతర సబ్సిడీలు కావచ్చు, వ్యవసాయ ఆధునీకరణ యంత్రీకరణ కావచ్చు, ఒకటి కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక